పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు తీవ్రస్థాయికి చేరాయి. కోటప్పకొండ వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని తిరిగి ఇంట్లోకి పంపించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్దమంటూ ఇద్దరు నేతలు ఓపెన్ ఛాలెంజ్లు విసురుకున్నారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బహిరంగ చర్చలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు తీవ్రస్థాయికి చేరాయి. కోటప్పకొండ వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని తిరిగి ఇంట్లోకి పంపించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్దమంటూ ఇద్దరు నేతలు ఓపెన్ ఛాలెంజ్లు విసురుకున్నారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బహిరంగ చర్చలకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అభివృద్ధిపై నేను చర్చకు సిద్దమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చర్చకు రాకుండా అర్ధరాత్రి నుంచి పోలీసులను కాపలాగా పెట్టారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్ బాబుకు పోటీ చేసే ఛాన్స్ రాదంటున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిల మధ్య వివాదం మొదలైంది. అది కాస్త బహిరంగ చర్చలకు కూడా దారితీసింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది అసలు ప్రతిసారి నరసరావుపేటలో ఎమ్మెల్యే మధ్య మీ మధ్య ప్రతిసారి సవాళ్లు ఎందుకు వస్తున్నాయి ఇదంతా? అంటే మొట్టమొదట సవాలు విసిరింది ఎమ్మెల్యే. చర్చకి రండి అని చెప్పి సవాల్ విసిరాడు. దానికి నేను సిద్ధమని ప్రతి సవాల్ విసిరాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు సవాల్ విసిరినప్పుడు తప్పకుండా ప్రతి సవాల్ ఉంటుంది. సో ప్రతి సవాలుగా ఏం అభివృద్ధి చేశాం నర్సరావుపేట నియోజకవర్గంలో లెక్కలతోటి సహా ఈరోజు 2467 కోట్ల రూపాయలు ఈరోజు మేము సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నర్సరావుపేట నియోజకవర్గంలో జరిగింది 2019 నుంచి 24 మధ్యలో. సో దీనికి ఏం చేశామంటే ఆయనే మీడియా సమావేశం పెట్టి నిన్న 427 కోట్లు సంక్షేమం, 127 కోట్లు అభివృద్ధి అని చెప్పాడు. అంటే 547 కోట్లు ఆయన 2 సంవత్సరాలు చేస్తే యావరేజ్న 5 సంవత్సరాలకి 1300 కోట్లు చిల్లర వస్తుంది. మేము చేసింది 2467 కోట్లు. మరి ఎవరు తక్కువ చేశారు, ఎవరు ఎక్కువ చేశారు, ఏమిటి, ఇవన్నీ లెక్కలు సహా అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఇవాళ సవాలు విసిరి పోలీసుల్ని రాత్రి నుంచి ఈరోజు మా ఇంటి ముందు కాపలా పెట్టి హౌస్ అరెస్టులు చేపించే కార్యక్రమం పద్ధతేనా? గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సార్లు హౌస్ అరెస్టులు చేపించిన పోలీసులు తప్పించుకొని మరి వచ్చి నేను ఆందోళన చేశాను, గోపిరెడ్డి కావాలనే హౌస్ అరెస్టుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్న. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు చేసే కార్యక్రమం మాకు ఎప్పుడు లేదండి. మేము రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసేవాడు. ఎస్పీ ఆఫీసులో 10 గంటలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్ బాత్రూంలో కూర్చున్నాడంటే ఆ ఎమ్మెల్యే వ్యక్తిత్వం ఏంటో ఈరోజు అర్థమవుతుంది.
ఆ ఎమ్మెల్యే ధైర్యం ఏంటో అర్థమవుతుంది. నువ్వు పైన మీ పార్టీ వాళ్ళ దగ్గర పనులు చేయించుకోలేక ఇక్కడ వచ్చి ఎస్పీ బాత్రూంలో కూర్చున్నావంటే అదే ఈ రోజు కూడా అడుగుతాను, నువ్వు బాత్రూంలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి బాత్రూంలో కూర్చొని మాట్లాడే బదులు రావయ్యా రోడ్డు మీదకి, ఛాలెంజ్ విసురుతున్నావు రా, నువ్వే ఛాలెంజ్ విసిరావు, నువ్వు ఒక్కడవే రా, నేను వెహికల్లో పోదాం, ఛాలెంజ్ చూసుకుందాం, దమ్ము ధైర్యం ఉంటే రమ్మంటే పోలీసుల్ని 100 మందిని పెట్టి మమ్మల్ని మేము బయటకు వచ్చాం. ఇప్పుడు మా చొక్కా కూడా చూడండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు పెట్టినా కూడా నేను వచ్చాను, ఆయన ఎందుకు రాడు అంటున్నారు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎక్కడికి వచ్చాడండి? సార్లు వచ్చానని చెప్తాను. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, ఆయన చేసేవన్నీ మోసాలు. అబద్ధాల్లో మామూలు పుట్ట కాదు. యాజ్ ఎ డాక్టర్ కూడా నాకు తెలుసు, ఆర్థోపెడిక్ డాక్టరే కదా, రాడ్ వేయకుండా వేసానని చెబుతాడు. ఆయనకి అసలు నైజం అబద్ధాల నుంచే వస్తాడు ఆయన. ఆ పుట్టిందే అబద్ధాల్లో. తమ హయాంలో 5 ఏళ్లలో 2500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఏదైతే అరవింద్ బాబు చెప్తున్నారో కేవలం 500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేస్తాను, అరవింద్ బాబు కనుక సీటు తెచ్చుకున్నట్లయితే తాను క్యాంపెయిన్ కూడా చేయనని సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, నరసరావుపేట.